మాలావారి మంగమ్మ మంగళ చెట్టారావండి. మంగళ సత్యరావా చాకల సత్యరావా? మాలావారి మంగమ్మ వెలమల సత్యరావు. ఆ పాట ఇప్పుడు పాడుతావు. ఓకే. గుంటూరు జిల్లండి వెలమల సత్యరావండి. అవునమ్మో. ఎద్దపల్లి తాలూకా బాబు గట్టపల్లి తాలూకా బాబులు చెట్టారావు. మాలావారి మంగమ్మ. అవునమ్మో. ఏ తీరుగా ఉన్నదా మాలావారి మాలావారి మంగమ్మ. వెలమల సత్యరావండి. అవునమ్మో. ఇద్దరు కబడిలోనే చదువుతున్నా. ఇద్దరు ఒక్క బడిలోనే చదువుతున్నారండి. ఈ విధముగా గుంటూరు జిల్లా అది గెద్దపల్లి తాలూకా ఓటపల్లి గ్రామంలో మాలవారి కులంలో మాలవారి మంగమ్మ మంగమ్మ వెలమల కులంలో వెలమల సత్యరావు జన్మించి వారిద్దరు కూడా చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్లో చదువుకుంటూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. ఈ పని ఆ పని కూడా మొదలెట్టారు అనమాట. ఈ పని ఆ పని అంటే చదువుకోవడం ప్రేమించుకోవడం. చదువుకుంటూ ప్రేమించుకుంటున్నారు. తప్పేంటి? నేనైతే అలా కాదు, ఏకంగా ప్రేమించడమే. చదువుకోవడం లేదా? చదువుకుంటే ఉద్యోగం అయినా చేసుకుందాను. చదువు మానేసి ఏకంగా ప్రేమించుకొని ఉండబట్టి ఇప్పుడు నీ వెనకాల తిరుగుతాను. దేనికి? బుర్ర కథకే చెప్పేది ఆలకించు. ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. వారి ప్రేమ సంగతి తెలిసిన వారు ఆ ఊర్లోని కొందరు ఏవేవో మాట్లాడేసరికి ఆ మాటలు సత్యారావు భరించలేక మంగతో ఇలా అంటున్నాడు. ఎలాగా? పడలేనే మాలవారి మంగమ్మ. అవునమ్మో. లోకాలెందరు పడలేనే మాలవారి మాలావారి మంగమ్మ. అవునమ్మో. రెండొక్కటైతేనే మాలవారి మాలావారి మంగమ్మ. అంతవని చెయ్యొద్దు వెలమల సత్యరావే. అవునమ్మో. జాతి భేదమున్నది బాబు జాతి భేదం ఉన్నది బాబులు చెక్కారావు. ఆ జాతిలో పనియేమే మాలవారి అవునమ్మో. నీతిగాను బ్రతకాలే మాలవారి ఓ నీతిగాను బ్రతకాలే మాలావారి మంగమ్మ. మాలవారి మంగమ్మ. అవునమ్మో. నా ప్రాణమైన ఇస్తానే మాలవారి ప్రాణమైన ఇస్తానే మాలావారి మంగమ్మ. ఏమండి సత్యారావు గారు, ప్రేమ కోసం ప్రాణం తీసుకోవాల్సిన అవసరం లేదండి. లేదండి. మీరు నన్ను ప్రేమిస్తున్నారు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఎప్పటి నుంచి ఏంటి? నువ్వు నన్ను ఎప్పటి నుంచి ప్రేమిస్తున్నావు? నేను నిన్ను ప్రేమించడం ఏంటి? ఇప్పుడు చెప్పావు ఏం చెప్పాను? నేను నిన్ను ప్రేమిస్తున్నానని. నార్మల్, నీకు నేను చెప్పడం కాదు. ఆ. మంగా సత్యారావు ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు. ఓహో. మ్మ్. ఆహా, ఇంకా పోవేద్దాం అనుకున్నా. ఏం పువ్వు? క్యాబేజీ పువ్వా? గులాబీ పువ్వు. నార్మల్, చెప్పేది ఆలకించు. ఆ. మీరు నన్ను ప్రేమిస్తున్నారు, ఆ. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ప్రేమిస్తున్నాను కనుక కనుక దేవుడి గుళ్ళకి వెళ్ళి ప్రమాణాలు చేసుకున్నారండి. రండి అని ప్రమాణాలు చేసుకున్న 10వ రోజుకి ఆ. 10వ తరగతి పాస్ అయ్యారు. 10వ తరగతి పాస్ అయ్యారు. అవును. అయితే సెకండ్ షో సినిమాకి వెళ్ళే ఉంటారండి. 10వ తరగతి పాస్ అయితే సెవెన్ సినిమాకి వెళ్ళాలా? 10వ తరగతి పాస్ అవ్వడం ఎంత కష్టం నీకు తెలుసా? కష్టమే. పబ్లిక్ మ్మ్. అంత కష్టపడి పాస్ అయ్యారంటే ఆ శుభ సమయంలో మ్మ్. సరదాగా హ్యాపీగా సెకండ్ షో సినిమాకి గారు వెళ్ళారేమో నాకు డౌట్ వచ్చింది, నేను అడుగుతున్నాను. నీకు డౌట్ రావడం కాదు, ఆ. నువ్వు ఎప్పుడో అలా వెళ్ళుంటావు, ఆ. నీకు ఇప్పుడు తనుపు వచ్చింది. మేమిద్దరం అలాగే వెళ్ళే వాళ్ళం. ఎవరిద్దరు? మా ఆవిడ నేను పెళ్ళవక ముందు ఆ. కాలేజీలో చదువుకునేటప్పుడు చదువుకునేటప్పుడు ప్రేమించుకున్నాం. మంచి పని చేశారు. కాలేజీ సెలవిస్తే చాలు ఆ. సినిమా హాల్ అంటే ఉండేవాళ్ళం. మీ ఇద్దరు ఈడి ఉండేవాడు మా వెనకాల మీ వెనకాల వాడేందుకు? పుస్తకాలు మోయడానికి. వాడు పుస్తకాలు మేడవేటి? ఆ? వాడు పుస్తకాలు మేడవేటి? నేను ఇచ్చే పావలాకి ₹10 పావలాలు ₹10 ఇప్పుడు లేవు కానీ అప్పుడు ఉండి ఆ, పావలాకి ₹10 కక్కుతుపడి కకృతిపడి నా పుస్తకాలు ఈడు పుస్తకాలు మా ఆవిడ పుస్తకాలు పట్టుకొని ఈ గేటు దగ్గర కాపు. మా ఇద్దరిది లోపల పని, ఈడిది బయట పని. ఏ పని? మేమిద్దరం లోపల సినిమా చూడడం, ఆ. ఈడేం గేటు కాడ పుస్తకాలు చూడడం. మేము వచ్చే పావలాకి ₹10 ఉండేది కదా, ఆ పావలా శనక్కాయలు కొనుక్కొని అక్కడ కూర్చొని కొట్టుకుంటా తినుకుంటా ఆ పుస్తకాల కాపు అనమాట చూసుకుంటా ఉండేవాడు. పావులకు బస్తాడు వస్తాయమ్మా. ఏటి అమ్మా చిలక్కాయలు నీకు బస్తాడు సాలవరా నీకు?